సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లోకి లాగి లడ్డూ కల్తీ అంటూ చంద్రబాబు చేసిన వ్యవహారానికి బహిరంగ క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా జగన్ ప్రజల భూములను దోచేస్తున్నారని, ఓవైపు చంద్రబాబు మరోవైపు పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ప్రచారం చేశారన్నారు. కానీ ఇప్పుడు వారు చేసింది ఏంటని నిలదీశారు. గతంలోనే కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రవేశపెట్టిందని, సచివాలయ వ్యవస్థ ద్వారా అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా వేగవంతంగా రీసర్వే చేశారన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా కితాబు ఇచ్చిందన్నారు. కానీ దీనిపై దుష్ప్రచారం చేసి ఇప్పుడు అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను అమలు చేస్తున్నారని విమర్శలు చేశారు. తిరుమల లడ్డూ కల్తీ అయిందంటూ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి విషయంలో కూడా రాజకీయాలు చేశారని, దీనికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు అమరావతిలో భూ కుంభకోణాలకు పాల్పడటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి రాజధానికి వ్యతిరేకమంటూ దుష్ప్రచారం చేశారన్నారు. ఇలా ప్రతిసారి ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారని, ప్రజలు ఇప్పటికైనా వాస్తవ పరిస్థితిని గమనించాలని ప్రకాష్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో ఇది జగన్ గారి హయాం నుంచే మొదలైంది. కేంద్రంలో 29 రాష్ట్రాల్లో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వచ్చింది 2022 నుంచి. మోడీ గారు తీసుకొచ్చారని మోడీ గారిని పొగిడి జగన్ గారి హయాంలోనే దీన్ని తీసుకొని వచ్చారు. రాష్ట్రంలో రీసర్వే పూర్తి అయిందని కూడా చెప్తూ ఇది దీనివల్ల రైతుల ఆస్తులకు భద్రత కల్పించేటువంటి చట్టంగా అభివర్ణించారు. నిజమే, 100 సంవత్సరాల క్రితం ఎప్పుడో బహుశా 1928లో అనుకుంటా బ్రిటిష్ ప్రభుత్వము సర్వే నిర్వహించి రైతుల యొక్క వివరాలు వారి స్వాధీనంలో, వారి అనుభవంలో వారు హక్కుగా కలిగినటువంటి, వారికి వంశపారంపరంగా వారికి చెందినటువంటి భూముల వివరాలను పొందుపరుస్తూ ఒక రికార్డు తయారు చేశారు. దాని తర్వాత అనేక లావాదేవీలు జరిగాయి, అనేక రకాలుగా మార్పు చేర్పులు జరిగాయి. దాని తర్వాత 100 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం పట్టించుకోలే. గత 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వము ప్రత్యేకించి నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి సూచనల మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దేశంలోని 29 రాష్ట్రాల్లో అమలైంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలైంది. మనకున్నటువంటి 15,000 సచివాలయాల ద్వారా, ప్రతి ఒక్క సచివాలయంలో ఉన్నటువంటి సర్వేయర్ల వ్యవస్థ ద్వారా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అద్భుతంగా, అతి వేగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దానికి సంబంధించినటువంటి రీసర్వే పూర్తి చేశారు. దీనికి కేంద్రం కితాబిచ్చింది. మరి దీన్నే భూములు కొట్టేసేటువంటి ఒక చట్టంగా, ఒక దుర్మార్గపు చర్యగా ఎన్నికలకు ముందు ప్రచారం చేసిన ఇదే పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు నాయుడే ఈరోజు దాన్ని శ్లాఘిస్తూ ఉన్నారు, పొగుడుతూ ఉన్నారు. ఇది మేము తెచ్చాం, మా కూటమి ప్రభుత్వం తెచ్చింది, మేము 100 సంవత్సరాల తర్వాత ఏ ప్రభుత్వం చేయండి మేము చేసామని. అంటే ప్రజల చెవిలో ఏమైనా పూలు పెట్టుకున్నారా చంద్రబాబు అని సందర్భంగా ప్రశ్నిస్తాను. నిజమే, ప్రజల చెవిలో పూలే పెట్టుకున్నారు. ప్రజల చెవిలో పూలు పెట్టారు మీరు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఎన్నికల్లో మీకు ప్రజలు ఓట్లేశారు. పైపెచ్చు ఇదే తిరుపతి లడ్డూను అయోధ్యకు రామ మందిరానికి పంపించారనేసి కూడా ఉత్తరాదిలో ఉన్న రామ భక్తులందరినీ కూడా టార్గెట్ చేస్తూ కూడా మాట్లాడారు. నేషనల్ మీడియా కూడా మాట్లాడారు. మరి అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు, లోకేష్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ మాట్లాడినారు. ప్రతి ఒక్క జిల్లాలోనూ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ మాట్లాడినారు. ఆ రోజు సుప్రీంకోర్టులో దీనిపైన ఒక పిటిషన్ వేయడం జరిగింది. సుప్రీంకోర్టులో జడ్జిలు నేరుగా దీని మీద ఆర్గ్యుమెంట్స్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అడ్వకేట్ జనరల్ని ఉతికి ఆరేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి అయినటువంటి, నాకు తెలిసి సిద్ధార్థ లూద్రా అనే అడ్వకేట్ని కూడా ఆ రోజు ఉతికి ఆరేశారు. ఇది ఎంక్వైరీ దశలో ఉండగా మీరు ఇలా ఎలా ప్రచారం చేస్తారు? ఇది ఎమోషనల్ సబ్జెక్ట్. ఇది భారతదేశ ప్రజలు, యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ సంబంధించినటువంటి సెంటిమెంట్, ఎమోషన్కి సంబంధించినటువంటి విషయాన్ని దీన్ని రాజకీయానికి వాడతారని ఆ రోజే చివాట్లేశారు. మరి ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎంక్వైరీ చేసినటువంటి సిబిఐ దీన్ని క్లీన్ చిట్ ఇచ్చింది. దీన్ని క్లీన్ చిట్ ఇస్తే ఇదే పచ్చ మీడియా ఏదైతే భుజాన మోసినారో, ఇటువంటి దుర్మార్గమైనటువంటి అపవాదుల్ని, నిందల్ని జగన్ గారి పైన వేసేటువంటి కార్యక్రమంలో ముందరుండి నడిపించినారో, వాళ్ళు ఈరోజు ఇది టాపిక్ అయిపోయిందని మాట్లాడుతూ ఉన్నారు. ఇది చర్చించాల్సినటువంటి అంశం కాదని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈరోజు ఈ సనాతని ఏమయ్యాడో, ఈ చంద్రబాబు నాయుడు ఏమైనారో, మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా హిందువులను మీరు బాధ పెట్టినారు. అయితే ఇది ఎటువంటి జంతు కొవ్వులు కానీ, ఎటువంటి అడల్ట్రేటెడ్ ఘీ కానీ తిరుపతి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించలేదు, అది కల్తీ జరగలేదనేసి ఈరోజు సిబిఐ విచారణ చేసి తేటతెల్లం చేసిన తర్వాత, ఒక్క నిమిషమైనా నువ్వు హిందువుగా పుట్టి ఉంటే చంద్రబాబు నాయుడు, నువ్వు హిందువుగా పుట్టి ఉండింటే ఒక్క నిమిషమైనా నీకు ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునేటువంటి అర్హత ఉందా
ఇది చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. హిందుత్వాన్ని మా పేటెంట్ రైట్గా మేము ఓట్ల కోసం ఉపయోగించుకోవచ్చినటువంటి వారందరినీ కూడా, ఈ పవన్ కళ్యాణ్ లాంటి కుహానా మేధావులందరినీ కూడా ప్రశ్నిస్తా ఉన్నా. ఒక్క నిమిషమైనా చంద్రబాబు నాయుడు ఆ పదవిలో కూర్చునేదానికి అర్హత కలిగిన వ్యక్తి? బహిరంగంగా క్షమాపణ చెప్పాలా లేదా? రేవంత్ రెడ్డి గారి మధ్య చంద్రబాబు నాయుడు గారి మధ్య జరిగిందన్న విషయం సమాజానికి బయటికి రేవంత్ రెడ్డి గారే స్వయంగా అసెంబ్లీలో మాట్లాడి తెలియజేయడంతో, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నేనే ఆపించాను చంద్రబాబు నాయుడుకి చెప్పి అనేసి ఆయన మాట్లాడడంతో ఇది ఒక చర్చనీయాంశమైనటువంటి విషయంగా ప్రజల్లోకి వచ్చింది. మరి ఈరోజు ఇటువంటి సందర్భంలో జగన్ గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క అవసరాల గురించి కూడా చర్చిస్తూ, రాయలసీమలో వెనుకబాటు తనాన్ని గురించి కూడా ఆయన ప్రశ్నిస్తూ, అమరావతి గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు జగన్ గారు. దాంట్లో తమకి ఏది కావాలో అది, జగన్ గారి ఉద్దేశము అమరావతి నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క రూపాయి ఆదాయము రాష్ట్ర ప్రజలకు చెందాలి, రాష్ట్ర ఖజానాకు రావాలి. కాబట్టి 30,000 అయినా 40,000 అయినా 50,000 ఎకరాలైనా ప్రభుత్వ భూముల్లో రాజధాని నిర్మించాలా, లేదా ప్రభుత్వ భూములు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ద్వారా కొనుగోలు చేసి రాజధాని నిర్మించాలని భావించారు. అదే చెప్పుకుంటూ వచ్చారు. తాను ఏ రోజు రాజధానికి వ్యతిరేకం కాదని కూడా చెప్పుకుంటూ వచ్చారు. పోనీ ఆ ప్రాంతంలో రాజధాని పెట్టడానికి కూడా తాను వ్యతిరేకం కాదని కూడా చెప్పుకుంటూ వచ్చారు. మరి ల్యాండ్ పూలింగ్ అనేటువంటి ఒక యాక్ట్ తీసుకొని రావడం వెనక లక్షల కోట్ల దోపిడీకి ఉన్నటువంటి కుట్ర అన్న విషయాన్ని తెలియజెప్పలేకపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది ఒక రాజధాని 3 రాజధానులు అనేది సమస్య కాదు. ఎవరు కూడా విజయవాడ ప్రాంతంలోనూ అమరావతి ప్రాంతంలోనూ రాజధాని నిర్మాణానికి ఎవరు వ్యతిరేకం కాదు. చంద్రబాబు గారు తలపెట్టినటువంటి దోపిడీకి మాత్రమే వ్యతిరేకం అన్న విషయాన్ని ఆయన తెలియజెప్పే క్రమంలో చంద్రబాబు గారు ఒక ప్రచారాన్ని తీసుకొని వచ్చారు. జగన్ గారు అమరావతికి వ్యతిరేకమని. నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్న, రాష్ట్రంలోని 13 జిల్లాల ప్రజల్ని ప్రశ్నిస్తా ఉన్న, ఈ రాష్ట్రంలోని సంపద ప్రతి ఒక్క రూపాయి కూడా 13 జిల్లాల ప్రజలకు సంబంధించినదే. 13 జిల్లాల్లోని ప్రజలు కడుతున్నటువంటి పన్నుల ద్వారానే ఈ రాష్ట్ర ప్రభుత్వము నడుస్తూ ఉంది. అభివృద్ధి కార్యక్రమాలకు కానీ సంక్షేమ కార్యక్రమాలకు కానీ ప్రతి ఒక్క రూపాయి కూడా వినియోగించడము జరుగుతూ ఉంది. మరి దానివల్ల శాశ్వతంగా రాయలసీమ ఎడారి అవుతుంది. తుంగభద్ర నుంచి ఈరోజు కిందికి వచ్చే నీళ్లు కిందికి రావు. ఇప్పటికే నీ నిర్లక్ష్యం వల్ల ఆల్మట్టి నుంచి వచ్చే నీళ్లు కిందికి రావడంలే. ఆ వచ్చే నీళ్లను పాలమూరు రంగారెడ్డికో, జూరాలకో, కల్వకుర్తికో, భీమాకో, నెట్టంపాడు ఎత్తిపోతల పథకాలకో వాడుకుంటా ఉన్నారు. ఇప్పుడు అవి శాశ్వతంగా రాకుండా హక్కులు కల్పిస్తున్నావు నువ్వు చంద్రబాబు నాయుడు. నువ్వు తెలంగాణకు కానీ కర్ణాటక కానీ కేవలం నీకు క్యాష్, నీకు డబ్బు కావాలా, నీకు డబ్బు కావాలా. నువ్వు మెగా లాంటి కంపెనీలు తీసుకొస్తావు, హ్యామ్ ప్రాజెక్ట్ అంటావు, దాని 1,00,000 కోట్లు అంటావు, మొదలు పెడతావు 2 లక్షల కోట్లకు 3 లక్షల కోట్లకు ఆ ప్రాజెక్టులు తీసుకొని పోతావు. జీవితకాలం డబ్బులు సంపాదించి పెట్టేటువంటి పథకంగా నువ్వు పనిన కుట్ర ఇది. నువ్వు రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా నువ్వు చేస్తున్న ద్రోహం ఇది. నువ్వు రాయలసీమ ప్రాంత ప్రజల్లో, నెల్లూరు ఒంగోలు ప్రాంత ప్రజల చెవులో పెడుతున్న పువ్వు ఇది. మరి ఇటువంటి దుర్మార్గుడైనటువంటి ఒక ముఖ్యమంత్రిని, వెంకటరమణ స్వామి యొక్క లడ్డు ప్రసాదాన్ని కూడా అపఖ్యాతిని తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రిని వెంకటేశ్వర స్వామి క్షమించడు, హిందూ జాతి క్షమించదు, తెలుగు రాష్ట్ర ప్రజలు ఎవరు క్షమించరు. అతను రాజీనామా చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రాంతానికి కావచ్చు, శ్రీశైలం డ్యామ్ మీద ఉన్నటువంటి ప్రాజెక్టులకు కావచ్చు ఆయన చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నారు. కాబట్టి ఆయన హయాంలో ఈ గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ DPR రూపొందించబడినా కూడా ఈ రాయలసీమ ప్రాంతంలోనూ, నెల్లూరు ఒంగోలు ప్రాంతంలో శ్రీశైలం డ్యామ్ మీద ఆధారపడిన, కృష్ణా తుంగభద్ర జలాల మీద ఆధారపడినటువంటి ప్రాజెక్టులు పూర్తి హక్కులు కలిగేంత వరకు కూడా ఈ ప్రాజెక్టు ఇప్పుడు నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం లేదని పక్కన పెట్టడం జరిగింది. కానీ నువ్వు డబ్బుల కోసము, పక్క రాష్ట్రాలతో నీ స్నేహ సంబంధాలు, వ్యాపార సంబంధాల కోసము మా గొంతు నిలిమేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా నీ దుర్మార్గపు వ్యవహారం అంతా కూడా ప్రజల దృష్టికి ఈరోజు వెంకటరమణ స్వామి తీసుకొచ్చాడో, అదే విధంగా ప్రజలు కూడా నీ దుర్మార్గాన్ని, నీ దోపిడీ విధానాన్ని, నీ మోసాన్ని కూడా గమనించి నేను గద్దె దించే రోజు త్వరలో వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను.